శిల్పులను, పెద్ద పెద్ద చెక్కగలిగినటువంటి మహాపండితులను, గొప్ప బ్రాహ్మణులను, వేదము చదువుకున్న వారిని, విద్వాంసుల్ని, జ్ఞానమును సముపార్జించినటువంటి వారిని సత్కరించి యథోచితంగా వారికి ఇవ్వవలసినటువంటి తాంబూలమిచ్చి తీసుకువచ్చి ఆ యాగంలో కూర్చునేటట్టుగా చెయ్యండి. దీనితో పాటుగా ప్రధానమైన విషయాలు కొన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మనకి రామాయణం నేర్పుతుంది. మన ఇంట ఒక ఉత్సవం జరిగితే ఎలా ప్రవర్తించాలో మనకి రామాయణం నేర్పింది. తథా జానపదస్యాసి జనస్య భౌశోభనం దావత్యమన్నం విధివత్ సత్కృత్య నతులీలయా. జానపదులుంటారు, గ్రామాల నుంచి వస్తారు. ఆ గ్రామాల నుంచి వచ్చినటువంటి జానపదులకి ప్రవర్తన చేత కాకపోవచ్చు, కానీ వారు జానపదులని, అయోధ్య పట్టణంలోనూ మిగిలిన పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు నాగరికులని, నాగరికులకి వడ్డించేటప్పుడు జాగ్రత్తగా వడ్డించాలని, పల్లెల నుంచి వచ్చినటువంటి వారికి ఏమీ తెలియదు కదా అని నతు లీలయా, అశ్రద్ధతో వాళ్ళకి మీరు వడ్డన చేస్తారేమో, అలా ఎప్పుడూ వడ్డన చెయ్యకండి. మీరు చేసేటప్పుడు విధివత్, చాలా జాగ్రత్తగా మర్యాదగా ఎంత చక్కగా వడ్డించాలో అంత చక్కగా వడ్డించండి. వశిష్ఠ మహర్షి ఈ మాటలు చెప్తే చెవులకు మణికుండలములు పెట్టుకుని బ్రాహ్మణులు పక్కన సహాయకులతో కూర్చుని అన్నాన్ని అంత జాగ్రత్తగా వడ్డించారట. ఇవాళ నేను చాలా చాలా పెద్ద పెద్ద ఆశ్రమాల్లో కూడా చూస్తున్నాను, పేరుకి అన్నదానం చేస్తున్నామంటారు. గబ్బ 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 వడ్డించుకుంటూ వెడితే నిజంగా అక్కడ కడుపు నిండకుండా ఉండిపోయిన వాడు ఎవరైనా మళ్ళీ అన్నం కోసం పిలుద్దామంటే పలికేవాడు ఉండడు. ఇది పెద్దలైన వారు కోరుకున్న అన్నదానం కాదు. అందుకని వడ్డించేటటువంటి వాళ్ళు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. మేము చాలా పెద్ద 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 సేవా సంస్థలు నడుపుతున్నాం అన్న వాళ్ళందరూ కూడా రామాయణం నుంచి ఈ మాట నేర్చుకోవాలి. అందుకని పెద్దలు కోరుకున్నది ఇది కాదు, అలా వడ్డించమని వాళ్ళు చెప్పలేదు. అందుకని జానపదులైన రమణ మహర్షి ఒక మాట చెప్తుండేవారు. పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళకేం తెలియదు పాపం, ఆ పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని వచ్చి ఎదురుగుండా కూర్చుంటే వాళ్ళు మలమూత్రాలు విసర్జించేవారు. ఆ పల్లెటూరి వాళ్ళకి ఏం తెలియదు, ఎదురుగుండా కూర్చుంటే మలమూత్రాలు విసర్జిస్తున్నారు, భగవాన్కి ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళని వెనక్కి కూర్చోపెట్టి పట్టణాల్లో నుంచి వచ్చిన వాళ్ళని ముందు కూర్చోపెట్టేవారు. భగవాన్ అనేవారు, ఏమి మీరు పుట్టినప్పుడు మీకు తెలుసా, జ్ఞానంతో పుట్టారా? మనం అమ్మ ఒడిలో మలమూత్రములు విసర్జించలేదా? వారిని ఎందుకు వెనక్కి కూర్చోపెడతారు, వారిని ముందుకు తీసుకొచ్చి కూర్చోపెట్టండి అనేవారు. ఇది వారి ఆశయం, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అందుకని వడ్డన చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వడ్డించాలో వశిష్ఠ మహర్షి నేర్పారు. ఇవాళ అన్నింటికన్నా మనకి చాలా సులువైంది ఏది అంటే వడ్డన విషయంలో మనకున్నంత చులకన భావం ఇంకా దేంట్లోనూ ఉండదు. ఏదో కవ్వడి అని పూర్వకాలంలో 2 చేతులతోటి బాణములు వేసేవాడు ఉంటాడే సవ్యసాచి,